హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఫుడ్ ఛానల్‌లో వీడియోలు పెట్టి కలుసుకొని చాలా రోజులైందనుకుంటా. అందుకే ఈరోజు మళ్ళీ ఒక కొత్త వంటతో వచ్చా. కొత్త వంట ఏం కాదు, పాత వంటదే. పాత వంట అని ఎందుకన్నానంటే, మనకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తుంటది. ఒకసారి బాధ్యత కోసం ఇల్లు వదిలి బయటకొచ్చిన తర్వాత మనకి చాలా సార్లు అనిపిస్తుంటది ఇంటికెళ్ళాలని. కానీ ఎళ్ళలేం. మనకి రోడ్ల మీద దొరికే చెత్త, మనం వచ్చి రాని వంటతో వండుకునే వంటలు చాలా ఉంటాయి. అయితే ఈరోజు నేను వండబోయేది తోటకూర కర్రీ. ఈ తోటకూర కర్రీ నేను పాత కూర అని ఎందుకన్నాను అనంటే, ఎప్పుడైతే మనం ఇల్లు వదిలి బయటకొచ్చామో, ఇల్లు వదిలి బయటకొచ్చిన తర్వాత మనకి చాలా అంతా కొత్తగా అనిపిస్తది. కానీ ఏదో ఒక రోజు ఇల్లు గుర్తొస్తది. అలాగే మనం చికెను, మటను చాలా రకాలు తింటాం. కానీ ఒకరోజు ఒక ఆకుకూర గుర్తొస్తది. అలాంటిదే ఈ తోటకూర కూడా. చికెన్‌లకి, మటన్‌లకి ఏమాత్రం తగ్గదు. అలాగని హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వడంలో మటన్‌ల కన్నా, చికెన్‌ల కన్నా ఏం తక్కువ కాదు. సో, ఏదో ఒకరోజు మనం ఊరు నుంచి మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఎలా అయితే అమ్మ మనకి మళ్ళీ చిన్నపిల్లల్లా అన్నం ముద్దలు కలిపి తినిపించకపోవచ్చు. కానీ ఏదో ఒక టైంలో ఆమె చేతితో కలిపిన అన్నాన్ని ముద్దలుగా చేసి మన చేతిలో పెడుతుంటది కదా! సో, ఇది కూడా అలాంటిదే. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అనంటే, చాలా రోజుల తర్వాత తిన్నా కూడా ఆ మధురత అమ్మ ముద్దలోను, ఈ కూరలోను రెండిట్లల్లోనూ ఉంటది. అది నేను చెప్పాలి అనుకున్నా. పోర్ట్రేట్ చేయడంలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి. కానీ ఈ కర్రీ ప్రాసెస్ చూడండి ఒకసారి మొత్తం డీటెయిల్డ్‌గా. సో, నేను సజెషన్ ఏం చేస్తానంటే, ఎక్కువ రోజులు చికెన్‌లు, మటన్‌లు అలా తినే కంటే జస్ట్ నెలలో ఒక 4 సార్లన్నా ఆకుకూరలు తినడం మంచిదనేది నా ఒపీనియను. ఇక ఈ తోటకూర వండే విషయానికొస్తే, ఇందులో ప్రధానం మనం ముందుగా వేసుకున్న ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలని ఎందుకన్నా అంటే, ఈ ఉల్లిగడ్డలలో వచ్చే తీపి ఏదైతే ఉందో అదే ఆ కూర ఫ్లేవర్ మొత్తాన్ని మార్చేస్తదనమాట. మీరు ఒక 2 కట్టలు తోటకూర తీసుకుంటే, దానికి తగ్గట్టు ఒక 4 కట్టలైనా సరే ఆనియన్స్ తీసుకోండి, తప్పేం లేదు. చేసే ప్రాసెస్ అంతా నార్మలే. అందుకే నేను ప్రాసెస్‌ని ఎప్పుడూ ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఆ చేసే విధానాన్ని చూసి మన కళ్ళకు నచ్చుతది. మనం వంటని ఎంజాయ్ చేయగలిగితే అది మనకు తెలుస్తది. సో, 1, 2 సార్లు ఖరాబయినా ఇంకోసారి ఖచ్చితంగా మంచిగొస్తది. సో, మీరే ట్రై చేయండి. వేస్తున్న ఇంగ్రీడియెంట్స్ చూడండి. కలర్ ఏ కలర్‌లోకి మారిన తర్వాత ఏమి ఇంగ్రీడియెంట్స్ ఏస్తున్నాం అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ చెఫ్ కాదు. నేనే ఒక బ్యాచిలర్. నాకొచ్చిన వంటని నేను వీడియో తీసి పెట్టడం హాబీగా మార్చుకున్నా. మీరు వండుకోవడానికని చేయట్లేదు నేను. నా వ్యూవర్‌షిప్ కోసం చేసుకుంటున్నా నేను. కానీ కూరైతే చాలా బాగా వండుకుంటాం. మీరు కూడా ట్రై చేయండి. తప్పేం కాదు.